నువ్వు అనుకుంటావు ఎందుకు ఎందుకు అంటే నువ్వు హీరోగా చేస్తావు తెలిస్తే మేము యాక్చువల్గా తను చేస్తాడు కదా కరెక్ట్ కాదేమో అనుకున్నాం. అండ్ నాకు నాని అంటే చాలా ఇష్టం, నాకు పర్ఫార్మెన్స్ ఇష్టం. నాని గ్రాఫ్ ఎలా ఎదుగుతుందో ఐ థింక్ సుహాస్ కూడా ఫ్యూచర్ నాని అనిపిస్తుంది నాకు. సహజ నటుడు నాని అయితే మేబీ సుహాస్ని మట్టి నటుడు అలానేమో. అంటే అంత ఆర్గానిక్గా ఉంది. చాలా అంటే ఐ థింక్ పర్ఫార్మెన్సెస్ అన్ని వరుసగా చూస్తున్నాం కదా, చాలా సింపుల్గా న్యాచురల్గా క్యారెక్టర్స్ని విడిపోయి ఐ థింక్ చాలా చాలా ఫ్యూచర్ కనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్. అండ్ మణికంఠ ప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి. అర్జున్కి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్తా అర్జున్ గురించి ఏంటంటే చాలా మాట్లాడాలి. ఇంకా రాశి చాలా బాగా చేశారు, ఇన్స్పైర్ క్యారెక్టర్. పాయల్ చాలా బాగా చేశారు పిల్లలు. అండ్ విజయ్ పులగాని అంటే ఏపీ సాంగ్స్ వింటూ రాజేష్ చెప్పుకుంటాడు నీకు ఎప్పుడు కంటిన్యూస్ చేస్తూనే ఉంటాయి. చాలా చాలా బాగుంది మీ గ్రోత్ అంతా. నాకు తెలిసి ముందు ముందు విజయ్ పులగాని పాటలా అని రాసుకోవాలి, అలాంటి రోజు రావాలి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ అందరికి ఇంకా రిక్వెషన్స్ మర్చిపోతే చంద్రశేఖర్ వచ్చారు. చంద్రశేఖర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్జున్. అండ్ అర్జున్ గురించి చెప్పాలి. నేను జగన్ షూట్ చేసినప్పుడు తను బెంగళూరు నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, చాలా పక్కగా ఉన్నాడు. చాలా ఇష్టం సార్, అరే చూశాను నేను ఇలా ఏఆర్టీ చేశాను, మీ దగ్గర జాయిన్ అవుదాం అనుకుంటున్నా అన్నాడు. నేను రమేష్ గారు ఉంటారు మా అందరికీ, సో ఆయన టెస్ట్ చేయమన్నాను. సార్ కుర్రాడు చాలా బాగున్నాడు, జాయిన్ చేసుకుందాం అన్నారు. అట్లా జాయిన్ అయ్యాడు. ఫస్ట్ అంటే చాలా అమాయకుడు, గొడవ లాజిక్ ఉన్నవాడు. నీకు కార్తికేయని కథ చెప్పమన్నాను అంటే మీరు నంబరు జగడం ఫ్లాప్ తర్వాత నాకు ఇద్దరు వీళ్ళే లాస్ట్ అసిస్టెంట్ అప్పుడే జాయిన్ అయ్యారు. జగడం తర్వాత అర్జున్ తోటసీన్. సో వాళ్ళిద్దరితో 23 రోజులకు రాశాను. 23 డేస్లో 100%లో కదా. వీళ్ళిద్దరే సపోర్ట్ అంతా, వీళ్ళిద్దరే రాస్తారు కదా 100%లో. కేవలం అర్జున్ అండ్ తోటసీన్తో 100 ఆర్యా 100%లో గొన్నొక్కడిని ఐ థింక్ గొన్నొక్కడిని ఇంకే జాయిన్ అని అంటున్నాడు. అంటే మీకు ఆర్యా 2 దగ్గర నుంచి ఆర్యా 2 100%లో గొన్నొక్కడే 4 ప్రేమతో రంగస్థలం. సో ప్రతి సినిమాకి అర్జున్ తోటసీన్ కావాలి, ఇంకెవరి నుంచి జాయిన్ అవ్వాలి అంతే కదా. కొంచెం అందరూ నిజంగా అంటే వీళ్ళందరూ తెలుసు. సో ఈ ప్రాబ్లం ఏంటంటే మాట్లాడడం రాదు జనాలు. మీకు ఏదైనా ప్రాబ్లం అయితే సొల్యూషన్ చెప్తాడు, ఏదైనా లాజిక్ చెప్తే ఇట్లా అంటే వెంటనే చెప్తాడు. కథ చెప్తుంటే ఎటు వెళ్ళిపోతాడు, ఐసీ వెళ్ళిపోతుంటే కళ్ళకి వెళ్ళిపోతుంటే, కానీ వెంటనే ఆసక్తి వస్తాడు. సో మీరు మాట్లాడితే లాజిక్కి కనిపించట్లా. మీరు నిజంగా వాడు మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్లో సంథింగ్ ఇంజనీరింగ్ చేశాడు. నేను ఎప్పుడు అనుకుంటాను అందులో వెళ్ళి ఉంటే డెఫినెట్గా 1000 సార్లు సంపాదించి ఏదో కొత్త మెడికల్ ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టాను. ఒకవేళ ఏదైనా హాలీవుడ్లో ఉంటే ఇంకా మంచి మనిషి ఉండేవాడు. కొన్నిసార్లు ప్లేస్ రాంగ్ అవుతుంది. అదవుతాం మీకు అంటే అంత లాజిక్ ఉన్నవాడు. ఎలా చెప్పాలి అర్థం కావట్లా. నేను అంటే వీళ్ళిద్దరికి ఎవరికి అర్జున్ కానీ తోటసీన్ కానీ వెంకీ గారు వీళ్ళందరూ ఏంటంటే ఎప్పుడైనా సుబ్బారెడ్డి నా కథ చెప్పగల మీరు సినిమా చేసుకోవచ్చు. కానీ లేదు సార్ నేను ఒక సినిమా చేసి వస్తాను, తర్వాత చేసి వచ్చి మీ దగ్గర చేస్తాను సార్ అని. సో అంత నిజాయితీ పడు. ఈ సినిమా అంతే నిజాయితీగా తీశాడు. నాకు చాలా చాలా ఇష్టం అర్జున్ అంటే. వాడి నిజాయితీ ఇష్టం, వాడి ప్రేమ ఇష్టం. కాకపోతే దగ్గర ఎక్స్ప్రెషన్ రాదు, జనంతో మాట్లాడడం రాదు. నాకు శ్వాసని కథ ఎలా ఒప్పించకుండా ఏమి నిజంగా ఏం చెప్పాడని అంటే అంత అమాయకత్వం ఉంటుంది అనమాట చెప్పడం. కొంతమంది కరెక్ట్గా జనాలు మేనేజ్ చేయలేకపోతారు, మాట్లాడలేకపోతారు. సో లవ్ యూ అర్జున్. నిజంగా అంటే సినిమా చూశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది. నేను ఏ కరెక్షన్ చెప్పలేకపోయాను, నన్ను మోసం చేశాడు దారుణంగా. అంటే వచ్చాడు కదా కథ చెప్పాడు, ఇప్పుడు మనం ఎలా కరెక్షన్స్ చెప్తాము, ఇలాగే ఉంటుంది కదా మన ప్రొఫెషన్ అంతా. కానీ ఏం చెప్పలేకపోయాను. అంత బాగా చేశాడు. తనుకున్న బడ్జెట్లో అంత ఫ్లాలెస్గా మేకింగ్ అంటే
తక్కువ డేస్ తక్కువ బడ్జెట్, ఆ బడ్జెట్లో షార్ట్ డేస్ ఎంత క్లియర్గా ఉంది, ఎంత క్లీన్గా ఉంది. నాకు తెలుసు అట్లా తీస్తాడని. చాలా చాలా బాగుంది సినిమా. అంటే నేను ఏ సినిమా గురించి అడగలేదేమో నేను. డెఫినెట్గా మీరు ఈ సినిమా చూడండి, థియేటర్గా చూడండి కంపల్సరీ. సపోర్ట్ మై అర్జున్. ఎందుకంటే నేను వీడి చేసిన హెల్ప్ కంటే వాడు నాకు చేసిన హెల్ప్ చాలా ఎక్కువ, చాలా చాలా. మీరు నమ్మరు లేదో, వీడు చేయడం మానేసాక నుంచి లాజిక్ సినిమా తీరు మానేసాక నేను అర్థం చేసుకోండి. నేను అక్కడి నుంచే లాజిక్ వదిలేసాను, కానీ లాజిక్ ఇంకా వాడి దగ్గర ఉంది. అది పట్టుకునే ఇంకా సినిమా తీస్తున్నాడు ప్రసన్నవదన అనేది. అవి లవీరా ఏం చెప్పాలి అర్థం కావట్లా. అండ్ ఎవరైనా మర్చిపోతే ఏమనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. మీరందరూ వచ్చినందుకు వచ్చి లవ్ యూ. ఎందుకంటే నువ్వు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా చెప్పడం కాదు కానీ, సో యూల్ బికమింగ్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ వన్ ఇక్కడ అందరికీ కూడా. అండ్ కార్తిక్ లవ్ యూ కార్తిక్. అండ్ సీను, నీవు సినిమా చూసి నేను అబద్ధం చెప్పానేమో అడుగు ఒకసారి తండ్రి, ఎంత నవ్వుకున్నాను. నేను 2-3 సినిమాలు ఉంటాయి బాగా నవ్వుకునే సినిమా. ఊహలు గుసగుసలాడిన తర్వాత నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అండ్ ఐ థింక్ అదండి. థ్యాంక్ యూ, లవ్ యూ. ఈ సినిమా డెఫినెట్ చూడండి, డెఫినెట్గా మీరు రెస్పాండ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఒక్కటి, నేను సినిమా మొన్న ఒక 10 days బ్యాక్ అనుకుంటా, నేను చంద్రబాబు మాట్లాడుకున్న సినిమా అనుకున్నట్టు వచ్చింది, మనం అనుకున్నట్టు వచ్చింది, బాగా వచ్చింది. ఎస్, కాన్ఫిడెన్స్ అంతా అయిపోయింది. సుకుమార్ సార్ ఫోన్ చేశారు నాకు, సుహాస్ ఇప్పుడే సినిమా చూశాను అన్న. ఎలా ఉంది సార్, చాలా అంటే చాలా బాగుంది అని. సినిమా గురించి మీరు మాట్లాడిన ఆ 15 minutes సార్ మాకు వచ్చిన బూస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీ స్టేజ్కి మాలాంటి వాళ్ళు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, బట్ అంత సపోర్టివ్గా మాట్లాడినందుకు, సినిమా చూసి అంత బిజీ స్కెడ్యూల్లో సినిమా చూసి అంత సపోర్ట్ ఇచ్చి అంత టీం అందరికీ బూస్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ సార్. థ్యాంక్ యూ సుకుమార్ గారు. వన్స్ అగైన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మీ టైంని కేటాయించి ఇక్కడ ఈవెంట్ ఇక్కడ వచ్చినందుకు, ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ ఎస్, May 3rd ప్రసన్నవదన మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మీ ముందుకు వస్తుంది. అండ్ చూసి బిగ్గెస్ట్ సక్సెస్ మీరు అనిపిస్తారని గట్టిగా నమ్ముతున్నాం. వెళ్ళండి, ఎంజాయ్ చేయండి సినిమాని. అండ్ థ్యాంక్ యూ. ఇవాళ స్పాన్సర్స్ అందరికీ పేరు పైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. టుడేస్ ఈవెంట్ బై UV మీడియా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఇస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ కార్తిక్ గారు. అండ్